ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉదయం పూట కాఫీ టీలు త్రాగకుండా, అట్లాగే ఒట్టి తేనె నిమ్మరసం నీళ్లు త్రాగకుండా, వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా వెజిటబుల్ జ్యూస్ తాగితే మంచిదని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వెజిటబుల్ జ్యూస్లో ఈరోజు స్పెషల్గా రెడ్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఏమిటనుకుంటున్నారా ఈ రెడ్ జ్యూస్? 3 రకాల ఫలితాలు ఇచ్చే ఈ రెడ్ జ్యూస్ విశేషత ఏమిటంటే, కంటికి బాగా ఆరోగ్యాన్ని మెరుగు చేసి కంటి చూపుకి కానీ, కళ్ళద్దాల పవర్ తగ్గించడానికి కానీ, కంటి స్ట్రెయిన్ తట్టుకునేటట్టు చేసే క్యారెట్లు ముఖ్యంగా రెడ్ జ్యూస్లో ఒకటి. రెండోది బీట్రూట్. ఇదేమిటంటే ఈ నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ నైట్రేట్స్ వల్ల మన బాడీలోకి వెళ్ళేది నైట్రిక్ ఆక్సైడ్గా మారి బీపీని తగ్గించడానికి, రక్తనాళాలను స్మూత్గా చేయడానికి ఈ బీట్రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది రెడ్ జ్యూస్లో మనం ఉపయోగించేది దానిమ్మ. ఈ దానిమ్మ మీ అందరికీ తెలుసు. మగవారికి అంగానికి రక్త ప్రసరణ తగ్గినప్పుడు, అంగస్తంభన సమస్య వచ్చి ఇబ్బంది పడుతున్న వారికి బ్లడ్ సప్లైని బాగా అంగానికి పెంచడానికి దానిమ్మ బెస్ట్గా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా రుజువైనది. అలాంటి దానిమ్మ ఈ మూడిటి కాంబినేషన్లో రెడ్ జ్యూస్ తీసుకుంటే మరి ఇట్లాంటి సమస్య లేని వారికి రాకుండా రక్షించడానికి, ఉన్నవారికి తగ్గించడానికి అద్భుతంగా ఈ రెడ్ జ్యూస్ బ్లడ్ ఫార్మింగ్కి, ఇమ్యూనిటీకి బాగా పనికొస్తుంది. మనం తీసుకున్న ఈ వెజిటబుల్స్ క్యారెట్ ఒకటి, బీట్రూట్ చిన్న దుంప ఒకటి, అట్లాగే దానిమ్మకాయ ఒకటి, నిమ్మకాయ ఒకటి, వీటిని కట్ చేసి మొక్కలేమని చెప్దాం. ఈ రెడ్ జ్యూస్లో కొద్దిగా నీరు వేయాల్సి వస్తుంది. ఎందుకంటారా? అదే కీర, దోసకాయ, టమోటాలు కనుక మనం ఎక్కువ వేసామనుకోండి, సొరకాయ కానీ, బూడిద గుమ్మడికాయ కానీ, అసలు నీళ్ళు వేయకుండా వెజిటబుల్ జ్యూస్ వస్తుంది. మరి అన్ని క్యారెట్, బీట్రూట్, దానిమ్మ గింజల్లో కొద్దిగా వాటర్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసి వీటిని మనం గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేయాలి కంపల్సరీగా. లేకపోతే పిప్పి హెవీగా వెళ్ళిపోతుంది. హెవీ పిప్పితో పాటు మనం తీసుకున్నాం అనుకోండి, స్మూతీలా తినేస్తే మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆకలి అవ్వదు. కాబట్టి రెడ్ జ్యూస్ని గ్రైండ్ చేశాక ఫిల్టర్ చేయాలి. ముందు గ్రైండ్ చేయడానికి ఇద్దాం వీటన్నిటినీ కూడా. ఇక మిక్సీ జార్ తీసుకుని క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, దానిమ్మ గింజలు, వీటిని కొద్దిగా నలిగిన తర్వాత నీళ్ళు పోస్తే చాలా బాగుంటుంది. జ్యూస్ గ్రైండ్ అయిపోయింది కదా, ఫిల్టర్ చేయటం కోసం మిక్సీ జార్ తీసి, ఫిల్టర్ సంచులు మనందరి దగ్గర ఉంటాయి కదా, ఒక బౌల్లో ఆ సంచి పెట్టేసి అందులో పోసేస్తే చాలేక. చూసారుగా, ఫిల్టర్ చేసిన రెడ్ జ్యూస్ వచ్చింది. ఎప్పుడైనా వెజిటబుల్ జ్యూస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అంత ఫైబర్తో మనం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ చేయలేం. కాబట్టి రెడ్ జ్యూస్ మనం ఫిల్టర్ చేసి తీసుకున్నాక ఇందులో పులుపు కొరకు ఒక చెక్క నిమ్మరసం సరిపోతుంది. 1 స్పూన్ 2 స్పూన్లు తేనె వేసేసుకుంటాం. చూసారుగా బ్లడ్ లాగా రెడ్ జ్యూస్ ఎంత బాగుందో. అచ్చంగా బీట్రూట్ అయితే ఘాటు ఉంటుంది, క్యారెట్ అయినా అదొక టేస్ట్ ఉంటుంది. కానీ దానిమ్మ గింజలు వేయటం వల్ల చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుంది జ్యూస్. మార్నింగ్ టైం పిల్లలకి పాలు ఇవ్వటం కంటే ఈ రెడ్ జ్యూస్ ఇవ్వటం చాలా మంచిది. కంటి చూపుకి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి, అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండి పిల్లలకి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవ్వటానికి చాలా మంచిది. బ్లీడింగ్ ఎక్కువ అవుతూ బ్లడ్ లాస్ ఉన్న స్త్రీలకు కూడా ఇది చాలా మంచిది, బ్లడ్ ఫార్మింగ్ కోసం కూడా. కాబట్టి ఉదయం పూట టీ, కాఫీలు, పాలు ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా వెజిటబుల్ జ్యూస్ స్థానంలోనే అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు రెడ్ జ్యూస్ కూడా ఇట్లా తీసుకోగలిగితే చాలా మంచిది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెడ్ జ్యూస్ ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.